మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభాభివందనములు. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 25వ వచనము నేను చదువుతున్నానండి. ఒకని హృదయములోని విచారము దానిని కృంగచేయును, దయగల మాట దాన్ని సంతోషపెట్టును. జ్ఞాని అయిన సొలొమోను ద్వారా దేవుడు తెలియచేస్తున్న మాట, హృదయములోని విచారము హృదయాన్ని కృంగచేస్తుందని, అంటే దయగలిగిన మాట ఆ హృదయాన్ని సంతోషపెడుతుందని ఇక్కడ మనకి తెలియచేస్తున్న మాట. ఒక ఆదరణకరమైన ధైర్యపరిచే మాట హృదయానికి సంతోషాన్ని కలుగచేస్తుందని ఒక మాటలోని ఒక ఉద్దేశం, ఆ మాటలోని యొక్క అర్థం. ఇక్కడ మనం నేర్చుకున్న కథ పాఠం దావీదు గురించి నేర్చుకున్నాము. దావీదు సౌలు ముందుకు వెళ్ళి మాట్లాడుతున్నాడు. అక్కడున్న పరిస్థితిని బట్టి సౌలు ముందుకు వెళ్ళి మాట్లాడుతున్న మాట ఏంటి అని అనుకున్నప్పుడు, ఆ ఫిలిస్తీయుడు ఎవరైతే ఉన్నారో ఫిలిస్తీయులను బట్టి ఎవరి మనస్సును కృంగనిమిత్తం లేదు, మీ దాసుడనైనా నేను వానితో పోట్లాడతానని దావీదు సౌలుతో అనగా అని అక్కడ మనం చదువుతాం. వారి మనస్సు ఎలా ఉంది అని అంటే కృంగిపోయినది, భయభీతులైపోయారు. అటువంటి పరిస్థితులలో మరి ఇశ్రాయేలు ప్రజలు కానీ, రాజైన సౌలైనప్పటికీ కూడా సౌలు కానీ మరి అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, కృంగిపోయే పరిస్థితి, ప్రజలందరూ కూడా కృంగిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు, అలాంటి పరిస్థితి సంభవించినప్పుడు దానిని జయించడం రాజలక్షణం. కానీ సౌలు కూడా కృంగిపోయిన పరిస్థితిలో ఉన్నాడు. అట్లాంటి పరిస్థితిలో అక్కడ కలుగుతున్న యొక్క సందర్భాన్ని బట్టి దావీదు మాట్లాడుతున్న మాట, ఎవరి మనస్సు కృంగ నిమిత్తం లేదు అని అక్కడ చెప్తున్న మాట నిజంగా సౌలు యొక్క హృదయానికి ఆ దయగలిగిన మాట ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. నువ్వు బాలుడివి అని అన్ని చెప్తున్నప్పటికీ కూడా తనకి ఎంతో ఆ మాట సంతోషాన్ని, ధైర్యాన్ని, ఆదరణని ఇచ్చిందని మాత్రం మనం అక్కడ చూస్తాము. అక్కడ మాటల యొక్క సందర్భాన్ని బట్టి మనం తెలుసుకుంటున్న విషయాలు. అయితే దావీదు మాట్లాడుతున్నాడు, ఈ ఫిలిస్తీయులను బట్టి ఎవరి మనసు కృంగ నిమిత్తం లేదు, నేను పోట్లాడతానని సౌలుతో అంటున్నాడు. దావీదు యొక్క వయసు చిన్నది, కానీ యుద్ధము పెద్దది. యుద్ధమందు అనుభవం లేదు, కానీ ధైర్యం ఉంది. బలము చాలదు, కానీ భక్తి ఉంది. వయసు, అనుభవము ఇవి లోక సంబంధమైనవి, శరీర సంబంధమైనవి, లోకానికి అవసరమైనవి. కానీ దావీదు దేవుని శక్తి కలిగినటువంటి వ్యక్తిగా యుద్ధ సన్నదులైన వారితో పోట్లాడుతానని మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనం నేర్చుకుంటున్న మాట, విచారములు సంభవించినప్పుడు ధైర్యపరిచే ఒక దయగలిగిన మాట, ఆదరణ ఇచ్చే దయగలిగిన మాట. ఇట్లాంటి కృంగిపోయే సమయాల్లో దావీదు వలె ధైర్యపరిచేవారు సమాజానికి అవసరం. దావీదు జీవము కలిగిన దేవుని వైపు చూస్తున్నాడు. ఈరోజు మనకి కూడా చెప్తున్న మాట, శక్తికి మించిన పరిస్థితులు మనకు ఎదురైతే అంతకంటే ఎక్కువ శక్తి కలిగిన దేవుడు మన పక్షాన నిలబడతాడని దావీదు మాట్లాడిన మాటలు మన హృదయం విచారముతో కృంగిపోతే, ఆ విచారంలో కృంగిపోయిన మన హృదయానికి దయగలిగిన దావీదు యొక్క మాటలు మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ సందర్భంలో మనం నేర్చుకుంటున్న యొక్క మాటల యొక్క ఉద్దేశాన్ని మనం తెలుసుకున్నాము. అదే దావీదు ఏమంటున్నాడు అని అంటే, కీర్తనల గ్రంథము దావీదు కాదు, ఇక్కడ రాసిన కీర్తన గ్రంథం అయితే మాత్రం 94వ అధ్యాయం. అంటే ఇది ఈ యొక్క మాటలు కీర్తనకారుడు తెలియజేసిన యొక్క మాటలని మనం చూసుకుంటే 94వ అధ్యాయంలో అంటున్న మాట, అంతరంగమందు 94వ అధ్యాయము 19వ వచనంలో, నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలిగ చేయుచున్నది. అంతరంగమందు విచారము ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో ఆ విచారణ బట్టి హృదయము కృంగిపోతుంది. అయితే పై మాటను కనుక మనం చూస్తే 18వ వచనంలో, అలాంటి సందర్భంలో నా కాలు జారినని నేను అనుకొనగా నీ కృప నన్ను బలపరుచుచున్నది. దేవుని కృప బలపరుస్తుందని కీర్తనకారుడు ఇక్కడ తెలియచేస్తున్నాడు. గొప్ప ఆదరణ ప్రాణానికి నెమ్మది కలుగచేస్తుందని మాట్లాడుతున్నాడు. ఈరోజు ఈ దయగలిగిన మాటలు మన హృదయానికి సంతోషాన్ని కలిగించే దేవుని యొక్క మాట, దేవుడు మాట్లాడుతున్న మాటలు, దావీదు మాట్లాడిన మాట, ఇక్కడ కీర్తనకారుడు తెలియచేస్తున్న మాటలు. ఆయన కీర్తనకారుడు చెప్తున్న మాట ఏంటంటే, హృదయమందు విచారము హెచ్చగా గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలగచేస్తుంది. నేడు ఈ మాటలు వింటున్న మన యొక్క జీవితంలో మనకి కూడా అటువంటి ఆదరణ మన ప్రాణానికి నెమ్మది కలగచేసి మన హృదయానికి సంతోషం ఇస్తుంది. కారణం ఏంటి అనుకుంటున్నప్పుడు
అక్కడ తెలియచేస్తున్న మాట ఏంటి అని అంటే ఆ దేవుని యొక్క కృప మనల్ని బలపరుస్తుంది అని ఇక్కడ కీర్తనకారుడు తెలియచేస్తున్నాడు. కాలు జారే పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా దేవుని యొక్క కృప బలపరుస్తుంది. దావీదును బలపరిచింది ఆ కృప. ఇక్కడ కీర్తనకారుని బలపరిచిన కృప నేటి కాలమందు మనకి కూడా బలపరుస్తున్న కృప. అయితే ఇక్కడ ఇంకొక వచనాన్ని సొలొమోను భక్తుడు తెలియజేస్తున్నాడు. 25, 26 వచనాలు రెండింటిని కూడా ఇప్పుడు చదువుతున్నానండి. అంటున్న మాట, ఒకరి హృదయంలోని విచారము దానిని కృంగచేయును, దయగల మాట దాన్ని సంతోషపెట్టును. 26వ వచనంలో, నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపును, భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించును. ఎవరైతే గొప్ప ఆదరణని పొందుకుని ఆ యొక్క హృదయం విచారంతో నిండి కృంగి ఉన్నప్పుడు, దయగలిగిన మాట ద్వారా సంతోషముతో హృదయం నింపబడినప్పుడు, దేవుని యొక్క కృప బలపరుస్తున్నప్పుడు, నీతిమంతుడైన వాడు తన పొరుగువానికి దారి చూపిస్తాడు, భక్తిహీనుడైన వాడు పెడదారి పట్టిస్తాడు. ఇక్కడ మాటలను మనం గమనించాలి. నీతిమంతుడు అయిన దావీదు తన పొరుగు వారందరికీ కూడా దారి చూపించాడు. మరి ఇక్కడ నేర్చుకుంటున్న మాటలోని యొక్క ఉద్దేశం, మనం కూడా కీర్తనకారుడు కూడా మరి మనందరికీ కూడా అదే మాటలని తెలియజేస్తున్నాడు. ఇక దేవుడు తెలియజేస్తున్న మాటని కనుక ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, మరి దేవుడు కూడా మాట్లాడుతున్నారు. మనల్ని ధైర్యపరచడానికి దేవుడు కూడా చెప్తున్న మాటలు ఏమి అనుకుంటున్నప్పుడు, 54వ అధ్యాయము యెషయా గ్రంథము, ఆ అధ్యాయం అంతా కూడా మనం చూసుకుంటే ఇందులో నుండి మనం నేర్చుకోదగిన ఆధ్యాత్మిక పాఠాలు, ఆచరణాత్మకమైన సంగతులు ఉన్నాయి. ఇలాంటి మాటలు నేటి విశ్వాసులమైన మనకు చాలా ప్రాముఖ్యమైనవి. ఆ దయగలిగిన మాటల ద్వారా మనం కూడా బలపరిచి మన హృదయాలు కూడా సంతోషంతో నింపబడేవి. దేవుని యొక్క మాటలు, ఈ మాటలను నేడు మనము కూడా అన్వయించుకోవచ్చు. అన్వయించుకోదగ్గ మాటలు ఇవి. ఆ 54వ అధ్యాయంలో ప్రవక్త అయిన యెషయా ద్వారా మాట్లాడుతున్న మాటలు ఏంటి అనుకుంటున్నప్పుడు, దేవుని చేత విడవబడి అవమానము చేత దుఃఖముతో నిండిన ప్రజలను తన దయగలిగిన మాటల చేత ధైర్యపరుస్తూ సంతోషం నింపుతున్నాడు దేవుడు. ఆ దేవుని యొక్క మాటలను తెలియచేస్తున్నాడు యెషయా ప్రవక్త. ఈ మాటలు భవిష్యత్తు వైభవాన్ని ప్రతిబింబించే మాటలు. ఇక్కడ ఎన్నో తుఫానులు, ఆ తుఫానులకి మరి కంపించే పరిస్థితులు ఆదరణ లేకుండా ఉన్నప్పుడు దేవుడు తన వైడ్యంతో నిర్మిస్తానని, మరి మహిమనిస్తానని, అలంకరిస్తానని, పునాదులు బలపరిచి సమకూరుస్తానని దేవుడు తెలియచేస్తున్న మాటలని మనం ఇక్కడ చూస్తాము. నీతి కలిగిన దానిగా మరలా స్థాపిస్తాను, నువ్వు భయపడొద్దు అని దేవుడు చెప్తున్న మాటలను మనం చూస్తాం. ఇక్కడ 54వ అధ్యాయంలో మనం చూసినప్పుడు మొదటి వచనం నుంచి 4 వచనాలలో ఆ చెదిరిన ఇశ్రాయేలీలు ఆ చెరలో వారికి అవమానము, నింద, మరి అలాంటి భయపడుతూ సిగ్గుపడుతూ అలాంటి జీవితం వారు జీవిస్తున్న ఆ యొక్క సందర్భాన్ని మనం 1 నుంచి 4 వచనాలలో చూస్తాం. ఆ స్థితి నుండి మహిమలోనికి దేవుడు వారిని అంటే మరలా తిరిగి ఆ మహిమల వైభవంలోనికి నడిపించడం, దేవుని యొక్క సన్నిధిలోకి, ఆ యొక్క సహవాసంలోనికి రప్పించుకోవడానికి మాట్లాడుతున్న యొక్క మాటలు. మరి 5, 6 వచనాలలో దేవునికి ఇశ్రాయేలు తను ఏర్పరచుకున్న ప్రజలకి ఉన్న సంబంధాన్ని తెలియచేస్తూ, ఈ యొక్క సహవాసము భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధాన్ని తెలియచేస్తూ మాట్లాడుతున్న మాటలను మనం చూస్తాము. ఇక్కడ తర్వాత 7వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం చూసుకుంటే, ఎందుకు విడనాడవలసి వచ్చిందో, ఎందుకు దేవుడు దూరంగా ఉండవలసి వచ్చిందో, ఆ యొక్క పరిస్థితికి కారణం ఏంటో తెలియజేస్తున్న మాటలు, ఆ పరిస్థితికి కారణమైన వాటిని తెలియచేస్తూ నిబంధనని జ్ఞాపకం చేస్తున్న యొక్క సందర్భాన్ని మనం చూస్తున్నాం. 7వ వచనం చదువుతున్నానండి. నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. దేవుడు తెలియచేస్తున్న మాట. నిమిషం మాత్రమే నేను నిన్ను విసర్జించాను. వారు చేసిన పనులను బట్టి, వారు ప్రవర్తించిన తీరును బట్టి నిమిషం మాత్రము దేవుడు విసర్జిస్తున్నాడు. గొప్ప వాత్సల్యతో మరలా సమకూర్చే విధానాన్ని కూడా కింద వచనాల్లో మనం చదువుతాం. మహోద్రేకము కలిగి నిమిషం మాత్రము నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును. ఎంత శ్రేష్టకరమైన మాటలు, హృదయానికి సంతోషంతో నింపే మాటలు ఈరోజు మనం కూడా వింటున్నాం. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ మాటలే కాదు, కానీ నేడు మన జీవితంలో దేవుడు తెలియచేస్తున్న యొక్క మాటలోని యొక్క ఉద్దేశాన్ని మనం నేర్చుకుంటుంటే ఆయన అక్కడ తెలియచేస్తున్నారు. నిమిషం మాత్రమే విసర్జించా, కానీ గొప్ప వాత్సల్యతతో నిన్ను సమకూరుస్తా.
నాకు మహోద్రేకము కలిగింది, ఆ నిమిషం మాత్రమే నీకు విముఖుడనై ఉన్నా, కానీ నిత్యమైన కృపతో నీకు వాత్సల్యత చూపిస్తానని విమోచకుడగు యెహోవా సెలవిస్తున్నాడు. అక్కడ విమోచకుడు, విమోచించే దేవుడు తెలియచేస్తున్న మాటలు. ఈరోజు ఈ మాటలను తెలియచేస్తున్న మన జీవితంలో మనం కూడా ఎంతో గొప్ప ఆదరణని పొందుకొని మన హృదయాలు కూడా సంతోషింపబడే విధంగా ఉండాలి. ఒకవేళ మన యొక్క జీవితంలో ఇలాంటి పరిస్థితులు మనకి సంభవిస్తున్నప్పుడు, ఇలాంటి సందర్భాలు మనం ఎదుర్కొంటున్నప్పుడు దేవుని యొక్క దయగలిగిన మాట మనల్ని ప్రోత్సహించేదిగా, ఆదరించేదిగా, ఆ కృప మనకి చూపిస్తున్న యొక్క విధానం, కృపతో నీకు నిత్యమైన కృపతో వాత్సల్యత చూపిస్తా, గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూరుస్తానని దేవుడు తెలియజేస్తున్నాడు. అయితే విడనాడే పరిస్థితులు, విసర్జించే పరిస్థితులు మన యొక్క జీవితంలో వచ్చినప్పటికీ కూడా అలాంటి సందర్భంలో దేవుడు మాట్లాడుతున్న ఆదరణకరమైన మాటలు. తర్వాత 9వ వచనంలోనికి వెళ్తే, ఆ చెర వారి యొక్క దృష్టిలో అలా భయంకరంగా ఉన్నప్పటికీ కూడా నోవహు కాలంలో ఉన్న జలప్రలయంలో దేవుడు చేసిన యొక్క నిబంధన, ఆ నిబంధనని జ్ఞాపకం చేసుకుంటూ మరలా నిబంధనని స్థిరపరుస్తూ ఆయన తెలియచేస్తున్న మాటలు 10వ వచనంలో, పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. ఇంత దేవుడు గొప్ప, ఎంత సంతోషాన్ని ఇచ్చే మాట, ఎంత ధైర్యం ఇచ్చే మాటని చెప్తున్నాడు. పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా, నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. నిన్ను కోపగించుకొని మహోద్రేకము కలిగి నీకు విముఖుడనై ఉన్నా, కానీ నేను నా నిబంధన నుండి తొలగిపోను అంటున్నాడు. దేవుని యొక్క నిబంధన, ఆ యొక్క సంబంధం, 5-6 వచనాలలో ఉన్న యొక్క సంబంధం ఏదైతే ఉందో, ఆ సంబంధంలో కలిగిన ఆ నిబంధన, సంబంధంలో చేసే నిబంధన, ఆ నిబంధన నుండి తొలగిపోను అని దేవుడు చెప్తున్న మాటలు మనం నేర్చుకుంటున్నాం. అయినా ఇక్కడ తెలియచేస్తున్న మాట ఏంటి అనంటే, పర్వతాలు తొలగిపోవచ్చు, మెట్టలు తత్తరిల్లిపోవచ్చు, కానీ నా కృప నిన్ను విడిచిపోదు. కీర్తనాకారుడు కూడా అదే మాట్లాడుతున్నాడు. యెహోవా నీ కృప ఏం చేస్తుంది? బలపరుస్తుంది. ఆ కృప ఎప్పుడు కూడా ఉండేది. ఇది నిబంధన. మన జీవితంలో ఈ నిబంధనతో చేస్తున్న వాగ్దానం, ఇది ఎప్పటికీ కూడా మన యొక్క జీవితంలో ఎన్నోసార్లు తడబడుతున్నా, తొట్టిల్లిపోతున్నా, మనల్ని విసర్జించిన, లేక నిమిషం మాత్రము మనల్ని విసర్జించిన, విముఖుడై ఉన్న దేవుడు మరి కృపతో మరలా నిబంధన చేస్తున్నాడు. ఈ కృప ఈరోజు నేటి దినాలలో మనం అన్వయించుకునే విధానాన్ని చూస్తున్నప్పుడు, మరి 11వ వచనంలో చూస్తే, వారి యొక్క పరిస్థితి ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా అని, అలాంటి పరిస్థితి, వారున్న పరిస్థితిని అయితే మాత్రం దేవుడు చూపిస్తున్నాడు. ఇక్కడ వారికి ఉన్న పరిస్థితి, ఆ చెర అనుభవము, ఆ సమయంలో దేవుడు వారితో నిబంధనని గుర్తు చేస్తూ మరలా ప్రమాణం చేస్తున్నాడు. ఇప్పుడు ఈ వాగ్దానం మనం కూడా పొందుకుంటున్నాం, మనకు కూడా చేస్తున్నాడు, మనల్ని కూడా సమకూరుస్తాడు. మన ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో కూడా మనం అంతా చదువుతాం ఆ మాటలు. సమకూరుస్తున్నాడు మన కొరకు. ఆ 11 నుంచి కింద వచనాలలో మనం చూస్తున్న మాటలు, ఆయన మహిమతో, ఆ వైడూర్యముతో, లేక తను ఎలాంటి అలంకరణనిస్తున్నాడో తెలియచేస్తూ, తర్వాత 17వ వచనంలో అంటున్నాడు, నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అని ఇక్కడ మనం చదువుతున్న మాటలను చూస్తున్నాం. నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. ఈ యొక్క సత్యాన్ని ఈరోజు మనం తెలుసుకోవాల్సిన వారంగా ఉంటున్నాము. అయితే ఈరోజు మరి ఆ యొక్క వారికి కలిగిన ఏ ప్రయాసపడి, వారు ఆ గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్న ఆ యొక్క సంభవించిన కష్టం ఏదైతే ఉందో, ఆ కష్టము వెనక, లేక వారు పొందుతున్న అవమానము, వారు భయపడుతున్న యొక్క విధానము, వారు కృంగిపోయిన విధానము, ఆ వాటన్నిటి వెనక ఒక దీవెన దాగి ఉందని, ఈ యొక్క దీవెన, ఈ యొక్క ఆశీర్వాదం ఎలాంటిదో దేవుడు ఇక్కడ తెలియచేస్తున్న మాటలు. ఈరోజు అనుభవించుచున్న మన జీవితాలలో, మన జీవిత యాత్రలో కొనసాగిస్తున్నప్పుడు, ఈ ఇబ్బంది మన జీవితంలో వస్తున్న ఈ యొక్క గాలివానల చేత మనం కూడా కొట్టబడి ఆదరణ లేక ప్రయాసతో మన యొక్క జీవితాలు ఉంటుంటే, మనకి కూడా చెప్తున్న మాట, వెనక గొప్ప దీవెన దాగి ఉంది. రెట్టింపు సంతోషం మనకుంది. ఆ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనత మనకి పొందబోతున్నామన్న నిరీక్షణను దేవుడు మనకి అనుగ్రహిస్తున్నాడు. అదే నిబంధన, ఆ కృపా నిబంధన ఈరోజు మనతో కూడా చేస్తున్నాడు.
ఈరోజు మనకి చెప్తున్న మాట, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అంటున్నాడు. కృపా సత్య సంపూర్ణుడిగా ఈ లోకానికి తన కుమారుణ్ణి పంపించి కృప చూపించి ఆ కృప మనందరికీ కూడా విస్తరింపచేశాడు. విస్తరింపబడే ఆ యొక్క కృపని పొందుకుంటున్న మన యొక్క జీవితంలో ఆ కృప ఈరోజు మనం ఆ ప్రయాణం చేయడానికి మన యొక్క జీవితంలో ఆ కృప ఎంతగానో మనకి ఆదరణ కలిగిస్తుంది. ఆ కృపతో మనము నడిపింపబడుతున్నాం. అదే భక్తుడు అంటున్నాడు, నీ కృప నన్ను ఆదరిస్తుంది, నీ కృప చేత నేను ఆదరింపబడుతున్నా, బలపరచబడుతున్నా, నా ప్రాణానికి నెమ్మది కలుగుతుంది. ఈ నిత్య నిబంధన, ఈ సమాధాన విషయమైన నిబంధన తొలగిపోదు అని దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తుని లోకానికి కృపా సత్య సంపూర్ణుడిగా పంపించిన దేవుడు ఈరోజు మనం జీవిస్తున్న విధానం ఎలా ఉన్నప్పటికీ ఆయన కృప మనల్ని విడిచిపోవట్లేదు. ఆ కృప మనల్ని వెంటాడుతూ ఆ చేసిన యొక్క నిబంధన ఏదైతే ఉందో ఆ నిబంధన నుండి తొలగిపోకుండా ఈరోజు మనకి కూడా ఆ నిరీక్షణని కలిగిస్తున్నారు మనం చూస్తున్నాం. అంటే కొన్ని సందర్భంలో మనం కూడా ఎలా ఉంటున్నాము అనుకుంటున్నప్పుడు మన జీవితంలో ఎదురవుతున్న పరిస్థితులను మనం చూసుకుంటే మనం చూస్తాము. మత్తయి సువార్త 8వ అధ్యాయం కానీ మార్కు సువార్త 4వ అధ్యాయంలో మరి లూకా సువార్త 8వ, ఇవన్నీ సందర్భాల్లో మనం చూసే ఒక అంశం ఏంటి అనుకుంటున్నప్పుడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యులతో కలిసి దోణిలో ప్రయాణం చేస్తున్నాడు. సముద్రం మీద ప్రయాణం చేస్తున్న యొక్క సముద్రం మీద ప్రయాణంలో గొప్ప తుఫాను రేగి ఆ దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. ఆ దోణి మరి అలాంటి పరిస్థితిలో ప్రభువైన యేసుక్రీస్తు వారు నిద్రపోతున్నారు. అక్కడ మనం చూసుకుంటున్న విషయాలని చూస్తే ఆ దోణి అలల చేత కప్పబడుతుంటే అప్పుడు ఆయన నిద్రించుచుండగా అలాంటి భీకరమైన పరిస్థితులు, అలాంటి భయంకరమైన పరిస్థితులలో ప్రభువైన యేసుక్రీస్తు వారు నిద్రపోతున్నారు. అక్కడ నిద్రపోతున్న వారు అయితే మాత్రం యేసుక్రీస్తు నిద్రపోతున్నారు. కానీ శిష్యులైన వారు యొక్క పరిస్థితి చూస్తే వారు అక్కడున్న పరిస్థితిని బట్టి వారి హృదయము విచారంతో కృంగిపోతుంది. భయముతో వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అనుకుంటున్నప్పుడు వారు మాట్లాడుతున్న మాటలనే మనం చూస్తాము. వారి మనసులలో అలజడ, వాళ్ళ మనసులో భయప్రీతి, వాళ్ళకి కలుగుతున్న పరిస్థితిని వాళ్ళు వ్యక్తపరుస్తూ మరి అక్కడ అంటున్న మాటలను, ప్రభువా మేము నశించిపోతున్నాము, మమ్మల్ని రక్షించు అని ఆయనను లేపుతున్నారు. ఆ లేపే విధానం ఎట్లా ఉంది, ఆ లేపే తొందరపాటు ఎలా ఉంది అని అంటే వారి హృదయం ఎంత విచారంతో కృంగిపోయిందో, ఎంత భయాందోళనతో ఉందో అక్కడ మనకు చూపిస్తున్న మాటలను అక్కడ మనం నేర్చుకుంటున్న సందర్భాన్ని చూస్తే, నశించిపోతున్నాము ప్రభువా మమ్మల్ని రక్షించు అని ఆయనని లేపిరి అని మనం 8వ అధ్యాయము మత్తయి సువార్త 25వ వచనంలో మనం చూస్తున్నాం. నశించిపోతున్నామని ఆయన లేపిరి. అందుకు ఆయన మాట్లాడుతున్న మాట, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను. ఇక్కడ మత్తయి గారు ఇలా రాస్తే మార్కు గారు ఏమంటున్నారంటే, వాళ్ళు మాట్లాడుతున్న మాట, ఆ లేపే విధానంలో వారు మాట్లాడిన మాటని ఇంకొకటిగా ఆయన సంబోధిస్తున్నాడు. నీకు చింత లేదా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అన్న మాట అక్కడ చదువుతున్నాము. అంటే కష్టము, తుఫాను రేగి ఇట్లాంటి పరిస్థితులు, మేము మునిగిపోతున్న పరిస్థితులలో మేమున్నాము, మరి నీకు చింత లేదా, మేము నశించిపోతున్నాం కదా, నీకు చింత లేదా అని వారు మాట్లాడుతున్న మాటలని మనం చూస్తూ రక్షించమని కోరుతున్న విధానానికి, రక్షించమని అడిగే విధానంలో మాట్లాడిన మాటలని మనం చూస్తున్నాం. ఈరోజు చదవబడుతున్న ఈ వాక్యాన్ని గమనించినట్లయితే ఆ యొక్క దోణిలో మరి శిష్యులతో పాటు ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఉన్నారు. యేసుక్రీస్తు ఉన్న ఆ యొక్క సందర్భంలో వారు భయపడుతున్నారు. ఆ దోణిలో యేసు ఉన్నాడన్న సంగతి వాళ్ళు మర్చిపోయారు. ఆ యొక్క శక్తి ప్రభావాలని వారు ఇంకా గుర్తించక వారు మాట్లాడుతున్నారు, ప్రభువా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా, మమ్మల్ని రక్షించు అని మాట్లాడుతున్నారు. ఇక్కడ పెద్ద తుఫాను రేగి అలలు కొట్టినందున ఆ దోణి నిండిపోయాను. మరి క్రైస్తవ జీవితంలో లేదా విశ్వాసులమైన మన జీవితంలో తుఫానులు రేగడం అనేది చాలా సహజం. ఆ యొక్క దోణి సాగిపోతుండగా పెద్ద తుఫాను రేగింది. మరి మన జీవితంలో సాగిపోతున్న ఈ జీవితంలో తుఫానులు రేగుతున్నాయి. ఈ యొక్క విశ్వాసము బలపడే యొక్క సమయంలో, సాగిపోతున్న యొక్క ప్రయాణంలో, ఒడ్డు చేరుదామని దగ్గరకే వస్తున్న యొక్క సమయంలో, భక్తి జీవితంలో ఎన్నో మరి సందర్భాలు మన యొక్క జీవితంలో శోధన, శ్రమ కదిల్చేవి మన యొక్క జీవితంలో ఎదురవుతున్నప్పుడు, అలాంటి సందర్భంలో మనకి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్న యొక్క మాట, ఆయన కృప మనల్ని విడిచిపోదు, ఆయన కృప మనతో కూడా ఎప్పుడు ఉంటుంది అని, ఆ నిబంధన తొలగిపోదు అని దేవుని యొక్క వాగ్దానం మనకి జ్ఞప్తి చేస్తున్నారు. పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లిన, అలలు మనల్ని కొట్టిన ప్రయాసతో మన యొక్క జీవితం ఆదరణ లేక మనం గాలి చేత కొట్టబడుతున్నా,
ఎటువంటి సందర్భాలు మన యొక్క జీవితంలో వస్తున్నా అంటే మన యొక్క జీవితంలో ఎన్నో అలలుగా రేపబడుతున్న ఇబ్బందులు కానీ, నిందలు కానీ, అవమానాలు కానీ, ప్రతికూలమైన పరిస్థితులు కానీ ఇవైవే మన ముందుకు వస్తున్నా, మన జీవితంలోనికి వస్తున్నప్పుడు మునిగిపోతున్నాము, దేవా రక్షించు అని ఆయన సహాయాన్ని అడిగితే బాగుంటుంది. కానీ అక్కడ మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని మాట్లాడుతున్నారు. దేవుడు మనల్ని నశింప చేసేవారు కాదు, ఆయనకి మనం విలువైన వారిని. నిర్ణయింపబడిన మన ఆయుష్కాలము ఆయన యొక్క నిర్ణయ కాలంలో ఎంతవరకు దేవుడు మనకి ఇచ్చారో ఆ యొక్క జీవిత కాలంలో ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితులు, ఇబ్బందులు, నిందలు, అవమానములు నశించిపోవడానికి కాదు కానీ మనము సంతోషంతో ఈ యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ అనేక మందికి దారి చూపించే వారంగా ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం మన పట్ల. దేవుని యొక్క సంకల్పం ఇది మన ఎడల. మనం అయితే మాత్రం మన యొక్క ధోని అయితే యొక్క ప్రయాణం సాగదు అని మునిగిపోతున్న పరిస్థితులలో దేవుడు మనకిస్తున్న ఆదరణకరమైన మాట, దయగలిగిన మాట, మన హృదయానికి సంతోషాన్ని కలిగించే మాట. ఏ పరిస్థితులు కావచ్చు, మనం ఎదుర్కొంటున్న స్థితిగతులు ఏదైనప్పటికీ కావచ్చు, దేవుడు మనకి తెలియచేస్తున్నారు ఆ ధోనిలో యేసుక్రీస్తు ఉన్నారు. ఈరోజు మన ప్రయాణంలో కృపగా ప్రభువైన యేసుక్రీస్తు మనతో ఉంటున్నారు. మరి అపోస్తుడైన పౌలుకి నా కృప నీకు చాలు, దేవా నాకు ఈ పరిస్థితి ఉంది, నాకు ఈ ముళ్ళు గుచ్చుకుంటుంది, ఈ యొక్క పరిస్థితిలో నేను వెళ్తున్నాను అంటే నా కృప నీకు చాలు. ఆ నిబంధన తొలగిపోదు. దేవుడు చేసిన నిబంధన మన నుండి తొలగిపోయే నిబంధన కాదు. మానవులమైన మనము ఎన్నో సందర్భాల్లో నిబంధన తొలగిపోతాం, కానీ ఆ నిబంధన తొలగిపోయే నిబంధన కాదు. పర్వతములు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లిపోయినా ఆ కృప మనల్ని విడిచిపోదు. మనకి విరోధంగా రూపొందబడుతున్న ఏ పరిస్థితులు మన యొక్క జీవిత యాత్రలో వస్తున్నా ఏది కూడా మనకి హాని కలిగించదు. అది మన ముందు నశింప చేసేది కాదు, మనల్ని ఇంకా ముందుకి నడిపించడానికి, అది మనల్ని అభివృద్ధిలోనికి నడిపించడానికి, ఆ యొక్క మహిమలోనికి మనల్ని నడిపించడానికి ఇవి మనకున్నాయి. పౌలు భక్తుడు అవే తెలియచేస్తున్నారు. ఇప్పటి కాలపు శ్రమలు ఇవి ఎన్నతగినవి కావు. ఇవి మనకు వస్తున్న శ్రమలు, కష్టాలు, బాధలు ఇవేవి కూడా ఇప్పుడున్న పరిస్థితులు ఇవి అనుకుంటున్నవి ఇవన్నీ చులకనివి. ఈ చులకని యొక్క శ్రమలు, వీటిలో మనం ఏం చేయబడాలి అనుకుంటున్నప్పుడు తెలియచేసిన యొక్క దేవుని యొక్క మాటలు, ఆ ధోనిలో ప్రభువైన యేసుక్రీస్తున్నాడు. ఈయన మన యొక్క ప్రయాణంలో ఈ యొక్క ప్రయాణంలో మనతో పాటు ప్రభువైన యేసుక్రీస్తు ప్రయాణిస్తున్నాడు. కృపగా మనల్ని ఆవరించి ఆ కృప నిబంధనతో మనల్ని కొనసాగిస్తున్న యొక్క యాత్రా జీవితంలో ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ మనం కృంగిపోకూడదని ఆయన ధైర్యపరుస్తున్నాడు. అవన్నీ కూడా నిమిషకాలమే మళ్ళా గొప్ప వాత్సల్యతతో సమకూరుస్తా. అలాగే అక్కడ తెలియచేస్తున్న మాట, నిత్యమైన కృపతో నేను చేస్తానంటున్నారు. ఆ యెషయా గారి ద్వారా తెలియచేసిన మాటలు, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యత చూపిస్తాను అంటున్నారు. వాత్సల్యత అంటే మన ఎడల నిత్యము కూడా ఆయనకి దినదినము నూతనంగా కలుగుతున్న వాత్సల్యత, అది నిత్యమైన కృపతో కలుగుతుంది. ఇది ఆయన చేస్తున్న యొక్క నిబంధన. ఈరోజు మన యొక్క జీవితంలో శ్రమ మనకి వస్తుంది అని అంటే, శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణని కలుగ చేస్తుందని తెలుసుకొని ఎరిగిన వారంగా ఈ శ్రమలలో మనము అతిశయించే వారంగా ఉండాలనేది పౌలు భక్తుడు తెలియచేస్తున్నాడు. అలా అతిశయించగలిగితే మనము పొరుగు వారికి దారి చూపించే వారంగా ఉంటాం. జ్ఞాని అయిన సొలొమోను గారి ద్వారా తెలియచేసిన మాటలదే, నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపేవాడిగా ఉండాలి. ఆ రోజు శిష్యులైన వారికి తెలియలేదు దేవుని యొక్క సంకల్పం ఏంటో, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క బల ప్రభావాలు ఏంటో వారు ఇంకా గుర్తిరగలేదు. కాబట్టి ఆరంభంలో ఉన్నారు కాబట్టి వారు ఆ మాటలు మాట్లాడారు, నీకు చింత లేదా అని. కానీ ఈరోజు మనకి దేవుడు తెలియచేస్తున్న యొక్క మాటలు, దేవుడు మన ఎడల ఎలాంటి శ్రద్ధ కలిగి ఉన్నాడో తెలియచేసుకుంటున్న యొక్క మాటల యొక్క ఉద్దేశాన్ని మనం చూసుకుంటే, ఈరోజు మనం జీవించవలసిన విధానం. మరి అపోస్తులైన పౌలు మరి ప్రభువైన యేసుక్రీస్తుని పోలి నడుచుకున్న ఆయన ఈరోజు మన జీవితానికి మాదిరిగా ఉన్న పౌలు యొక్క జీవితంలో జరిగిన ఒక సందర్భాన్ని మళ్ళీ మీకు ఒకసారి తెలియచేస్తున్నాను, గుర్తు చేసుకుందామండి. అపోస్తుల కార్యం 27వ అధ్యాయంలో జరిగిన ఒక సందర్భం. పౌలు మరి కైసరు ఎదుట నిలబడవలసి ఉంది. మరి ఆ యొక్క ప్రయాణం యొక్క కొనసాగింపు మరి యొక్క పరిస్థితి చూస్తే ఆ ప్రయాణంలో ఓడ బద్దలయ్యే పరిస్థితి ఎదుర్కొన్నారు. ఆ యొక్క ప్రయాణం కూడా గాలివానల చేత కొట్టబడుతూ ముందుకి సాగలేము అని ఆ మిలితు పట్టణం దగ్గర వారి యొక్క ఎదుర్కొంటున్న పరిస్థితులు, ఆ యొక్క మిలితు ప్రాంతంలో వారు ప్రయాణంలో ఎన్ని ఇబ్బందులు జరుగుతున్న సందర్భాన్ని అయితే మాత్రం మనం చూస్తున్నాము. తెలియచేస్తున్న యొక్క మాటలను మరి కొన్ని వచనాలను అయితే ఇక్కడ చదువుతానండి. 27వ అధ్యాయము 10వ వచనంలో అలాంటి పరిస్థితి వస్తుంది అని మరి పౌలు భక్తుడు వారికి చెప్తున్న మాట, మన ప్రాణములకి కూడా హాని బహు నష్టము కలుగుతుంది అని నాకు తోస్తుంది అని వారిని హెచ్చరించినప్పటికీ వారు ఆ మాటలని వారు లక్ష్య పెట్టలేదు. వారి యొక్క ప్రయాణాన్ని అయితే మాత్రం కొనసాగించేశారు.
అలా కొనసాగింపబడిన యొక్క ప్రయాణం ఎలా ఉంది అనుకుంటున్నప్పుడు బహు కష్టతరంగా ఉంది. ఆ కష్టతరంగా ఉంటున్న ఆ యొక్క పరిస్థితులలో ఓడని తేలిక చేసి అన్నిటి సామాన్లను కూడా వారు పారవేశారు. మరి అలాంటి సందర్భాన్ని ఎదుర్కొంటున్నప్పుడు పౌలు మాట్లాడుతున్న మాటలని తెలియచేస్తున్న మాటలు మనం ఇక్కడ చదువుకుంటున్న లూకా గారి ద్వారా రాయబడిన మాటలను చూస్తే 20-21 వచనంలో, కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకుందామన్న ఆశ బొత్తిగా లేకపోయాను. అసలు వారికి బొత్తిగా లేదు, బొత్తిగా పోయింది, ఆశ పోయింది. ఎందుకు అనంటే సూర్యుని నక్షత్రాలను చూచి కొన్ని దినాలు అయిపోయింది. మరి పెద్ద గాలి మా మీద కొడితే ప్రాణాలు అలసిపోయి ఉన్నాయి. వారి యొక్క ప్రాణం అలసిపోయి మరి ప్రయాసతో వారి యొక్క ప్రయాణం ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఆశ అనేది లేదు. ఆశ లేని పరిస్థితుల్లో వారు ఎలా అయితే మాత్రం భోజనం కూడా లేని సందర్భంలో భోజనం లేక ఉన్నందున పౌలు వారి మధ్య నిలిచి ఆ సందర్భంలో పౌలు యొక్క హృదయం కూడా ఎలా ఉంది? విచారముతో కృంగిపోయే పరిస్థితే. ఎందుకంటే వారున్న పరిస్థితుల్లోనే పౌలు భక్తులు కూడా ఉన్నాడు. కానీ తన నోటి నుంచి వచ్చే దయగలిగిన మాటలు సంతోషం పెడుతున్నాయి. సంతోష పెడుతూనే ఆ పొరుగు వారికి దారి చూపించే విధానం నేటి మన జీవితానికి మాదిరి. ఈరోజు మనం జీవించవలసిన యొక్క జీవిత విధానానికి మనం నేర్చుకోవాల్సిన అంశం మరి పౌలు భక్తుని యొక్క జీవితంలో మనం చూస్తున్నాము. అక్కడ అంటున్నారు 22వ వచనంలో, ఇప్పుడైనను ధైర్యం తెచ్చుకునడని మిమ్మల్ని వేడుకుంటున్నాను, అయ్యలారా నా మాట వినండి అని ఆ వారితో మాట్లాడుతున్నాడు. అక్కడ నుండి మనం బయలుదేరకుండా ఉండవలసితే బాగుండేది అని తెలియచేస్తూ, సరే అయిపోయింది అది అయిపోయిందని ఇప్పుడైనా ధైర్యం తెచ్చుకోండి అని వేడుకుంటూ అక్కడ మాట్లాడుతున్న మాటలు, మీలో ఎవని ప్రాణమునకు హాని కలగదు. నిజంగా కృప కలిగిన యేసుక్రీస్తు ఆ యొక్క ఓడలో ప్రయాణంలో పౌలు యొక్క భక్తునితో ఉన్నాడు కాబట్టి పౌలు అలాంటి మాటలు మాట్లాడగలుగుతున్నాడు. ఈ పొరుగువానికి దారి చూపే ధైర్యం చూపే మాటలు మాట్లాడగలుగుతున్నాడు. అక్కడ తర్వాత 23వ వచనంలో, నేను ఎవరి వాడునో ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకు, నీవు కైసరు ఎదుట నిలవవలసి ఉన్నది, నీతో కూడా ఓడలో ప్రయాణమైపోవచ్చిన వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని చెప్పాడు అని ఇక్కడ తెలియజేస్తున్నారు. ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సిన విషయం, గమనించవలసిన విషయం, మన జీవితంలో నేర్చుకోవాల్సిన విషయం, మనము అన్వయించుకోవాల్సిన విషయం, దేవుడు తన సంకల్ప ప్రకారం ఈ లోకంలోనికి పంపించిన మన పని ముగింపు రోజు వరకు కూడా దేవుడు మనల్ని నిలబడతాడు. ఇలాంటి సందర్భాలు ఏవి మన జీవితంలో వస్తున్నా, ఎన్ని విచారాలు మన హృదయాన్ని కృంగ చేస్తున్నా ఆ మాటని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ మాట జ్ఞాపకం వచ్చినప్పుడు మన హృదయం సంతోషపడాలి. సంతోషంతో మన యొక్క హృదయం సంతోషపడితే అక్కడ ఆగిపోకూడదు, పొరుగువానికి దారి చూపించేవారుగా ఉండాలి. అక్కడ పౌలు భక్తుడు అక్కడ తెలియచేస్తున్న దూత ద్వారా తెలియచేయబడిన మాట ఏంటి అనంటే, నీకు ఒక ఆ యొక్క ప్రయాణంలో తన యొక్క దేవుడు నిర్ణయించిన యొక్క జీవిత కాలంలో ఒక ఉద్దేశం ఉంది. అక్కడ నువ్వు నిలబడాలి. ఆ నిలబడే రోజు వరకు కూడా నువ్వు ఉంటావు. దేవుడు చెప్తున్న మాట, ఆ యొక్క సందర్భాలు ఏవైతే మన జీవిత కాలంలో నిర్ణయించాడో అవి జరిగే వరకు కూడా దేవుడు మనల్ని ఉంచుతాడు. ఆయా పరిస్థితులు ఆ యొక్క సందర్భాలు గుండా మనం వెళ్ళవలసినప్పటికీ కూడా ఆ కృప మనల్ని విడిచిపోదు, ఆ నిబంధన మన నుండి తొలగిపోదు. దేవుడి రోజు మనకి చెప్తున్న మాట అదే. పౌలు భక్తుడు అదే తెలియచేస్తున్నాడు. అయ్యలారా, కాబట్టి ఆ మాటలు చెప్తూ, కాబట్టి అయ్యలారా 25వ వచనం, ధైర్యం తెచ్చుకోండి, నాతో దూత చెప్పిన ప్రకారం జరుగునని నేను దేవుని నమ్ముతున్నా, మీరు నా మాటలు నమ్మండి, నేను దేవుని నమ్ముతున్నాను, ధైర్యం తెచ్చుకోండి అని అక్కడ వారిని బలపరుస్తున్న విధానం చూస్తే మనకి అర్థమవుతుంది. తర్వాత 33-34 వచనాల్లో చూస్తే 14 దినములు వారి భోజనం లేదు. వారి పరిస్థితి అయితే మాత్రం ఎలా ఉంది అంటే, సూర్య చంద్ర నక్షత్రాలని చూడలేదు, మరి భోజనం లేదు. అట్లాంటి పరిస్థితుల్లో పౌలు మాట్లాడిన మాట ఏమై అనుకుంటున్నప్పుడు ఇక్కడ చాలా శ్రేష్టకరమైన మాట మనం ఒక కాల పాఠంలో నేర్చుకున్నాం. దేవుడు మనకి చెప్పిన మాట, మనం అనేక పిచ్చుకల కంటే శ్రేష్ఠులమని, మీ తల వెంట్రుకలలో ఒక్కటైనను రాలేదని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాట. ఆయన ఈరోజు మన యాత్రలో మనతో కూడా నడుస్తూ, ఆయన కృప చూపిస్తూ, ఆ కృపలో మనల్ని బలపరుస్తూ, నిత్యమైన కృపతో గొప్ప వాత్సల్యతతో మనల్ని నడిపిస్తున్న దేవుడు, గొప్ప వాత్సల్యతో మనల్ని సమకూరుస్తున్న దేవుడు చెప్తున్న మాటలు ఏమి అనుకుంటున్న మాటల ద్వారా ధైర్యపరచబడిన పౌలు భక్తుడు చెప్తున్న మాటలు ఏంటి అనంటే, 34వ వచనంలో అంటున్నాడు, మీ ప్రాణరక్షణకు సహాయమగునని ఆయన ధైర్యపరుస్తున్న మాటలు చెప్తూ, మీలో ఎవని తల నుండి ఒక్క వెంట్రుకైనను నశింపదని చెప్పుచు ఆహారం పుచ్చుకొనడని అందరినీ బ్రతిమాలేను. పౌలు భక్తుడు కూడా చెప్తున్నాడు, ఎవని తల నుండి ఒక్క వెంట్రుకైనను నశింపదని చెప్పుచు. అంటే దేవుడు ఎంత శ్రద్ధ వహిస్తున్నాడో,
ఆ రోజు శిష్యులైన వారు మాట్లాడుతున్నారు, నీకు చింత లేదా అంటున్నారు. కానీ మన గురించి చింతిస్తున్న దేవుడు, మన యందు లక్ష్యం ఇస్తున్న దేవుడు, ఆ కృప పొందుకున్న, ఆ ధైర్యం పొందుకున్న పౌలు భక్తుడు చెప్తున్న వారితో అంటున్నారు, మీలో ఎవని తల నుండి ఒక్క వెంట్రుకైనను నశింపదని వారికి చెప్పి, ఇప్పుడైనా తినండి, భోజనం చేయమన్నప్పుడు వారు అలా చేశారు, ధైర్యం తెచ్చుకున్నారు, వారు భోజనం చేశారు. అక్కడ వారందరూ కూడా ఆయన దేవుని యొక్క మాట ద్వారా వారందరినీ కూడా రక్షించగలిగే మార్గాన్ని మరి పౌలు భక్తుడు చూపించాడు. నేటి ఈ పాఠము మన యొక్క జీవితానికి మాదిరి. ఇలాంటి పరిస్థితులు మన యొక్క జీవితంలో ఎదురవుతున్నప్పుడు, ఇలాంటి సందర్భాలు గుండా మనం వెళుతున్నప్పుడు దేవుడు మనకి తెలియచేస్తున్న మాటలు అవే. అదే మాటలను మనం చూస్తే యాకోబు భక్తుడు అంటున్నాడు, ఇవన్నీ కూడా మనకి సంభవిస్తున్నప్పుడు మనం ఎలా ఎంచుకోవాలి? మహదానంగా ఎంచుకోవాలి. ఈ యొక్క మాటలు, ఈ దేవుని యొక్క మాటలు, దయగలిగిన మాటలు మనము మహదానంగా ఎంచుకొని మన హృదయాలని సంతోషపెట్టుకోవాలి. అంత మాత్రమే కాకుండా ఆ పేతురు భక్తుడు ఏ శిష్యుడైతే భయపడుతూ ఏ శిష్యులైతే మాట్లాడారో అందులో ఒక పేతురు భక్తుడు తెలియచేస్తున్న మాట ఏంటి అనుకుంటున్నప్పుడు, పేతురు రాసిన పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయంలో చెప్తున్న మాట ఏంటి అనుకుంటే 7వ వచనంలో, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. కింద మనం చూస్తే లక్ష్యం చేయుచున్నాడు, మన గురించి ఆయన లక్ష్యం చేస్తున్నాడు కాబట్టి మన చింత యావత్తు ఆయన మీద వేసే వారంగా ఉండాలి. అయితే నిబ్బరమైన బుద్ధి ఇందుకు మనకు కావాలి. ఆ నిబ్బరమైన బుద్ధితో మెలకుగా ఉండాలి. ఈ యొక్క శోధన, ఈ యొక్క శ్రమ, ఈ యొక్క కష్టం, ఈ యొక్క ప్రతికూల పరిస్థితులు మన జీవితంలోనికి వస్తున్నప్పుడు, ప్రయాణం మనకు కొనసాగుతుంటే మన పక్కనే అపవాది కూడా ఉన్నాడు. కాబట్టి మెలకుగా ఉండండి, నిబ్బరమైన బుద్ధి కలగండి. ఈ అపవాది ఏం చేస్తాడు? కృంగదీస్తూ ఉంటాడు. ఈ హృదయ విచారంతో నిజంగానే కృంగి ఉన్న హృదయాన్ని ఇంకా కృంగతీస్తూ, ఇంకా ధైర్యపరుస్తూ, భక్తి జీవితంలో బలహీనపరుస్తుంటే ఈరోజు మనకి చెప్తున్న మాట అదే పేతురు భక్తుల ద్వారా దేవుడు తెలియజేస్తున్న మాటలు. మీ చింత యావత్తు కూడా ఆయన మీద వేయండి, ఆయన మిమ్మల్ని గూర్చి లక్ష్యం చేస్తున్నాడు. కాబట్టి నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకుగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది ఇట్లాంటి పరిస్థితుల్లో గర్జించే సింహం వలె ఎవరిని మృంగాలా అని వాడు చూస్తూ వెతుకుతూ తిరుగుతున్నాడు. వాడి యొక్క వెతుకులాటలో మనం చిక్కబడకూడదు. మన హృదయంలో విచారం ఉన్న మాట నిజమే కావచ్చు, మనం కృంగిపోయే పరిస్థితులు నిజమే కావచ్చు, కానీ ధైర్యపరిచే, ఆదరణ కలిగించే దేవుని యొక్క మాటలు మనం జ్ఞప్తి తెచ్చుకొని మనం ధైర్యం పొందుతూ మన హృదయాన్ని సంతోషపెట్టుకుంటూ మన చుట్టూ ఉన్నవారు, మన పొరుగు వారికి మనం దారి చూపించే వారుగా మనం ఉండాలి. భక్తులైన వారు చూపిస్తున్న మార్గం అదే. ఎందుకు దీనికి కారణం అంటే దేవుడు సెలవిస్తున్నారు, పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లిపోయినా నా కృప నిన్ను విడిచిపోదు, నా నిబంధన నీ నుండి తొలగిపోదు. నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. ఏది ఆయుష్కాలం నిర్ణయింపబడిందో ఆ నిర్ణయింపబడిన ఆయుష్కాలంలో ఏది సంభవించినా ఏది కూడా వర్ధిల్లదు. అవన్నీ కూడా జయించుకుంటూ వెళ్ళడానికి శక్తిని, సామర్థ్యాన్ని అనుగ్రహిస్తానికి తన కృప మనకిస్తున్నాడు. ఆ నిబంధన మన నుండి తొలగిపోదని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ తెలియజేస్తున్న యొక్క పేతురు మాటలలో పేతురు భక్తుల ద్వారా తెలియజేస్తున్నారు. 9వ వచనం చదువుతున్నానండి. లోకమందున్న మీ సహోదరులందరూ ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి, ఈ విధమైన శ్రమల గుండా వారు వెళ్ళి ఆ యొక్క సందర్భంలో వెళ్ళిన సందర్భంలో వారు ఎలాగైతే నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకుగా ఉండి అపవాది యొక్క విరోధి అయిన అపవాది చేతులు చిక్కబడకు ఉన్నారో నేడు మన యొక్క జీవితానికి మాదిరి. అందుకనే మనకి చెప్తున్నారు, ఆ సంగతి ఎరిగి విశ్వాసమందు మనం స్థిరులమై వారిని ఎదిరించాలి. మనం మనకి చెప్తున్న మాట ఏంటి అనుకుంటున్నప్పుడు హెబ్రీ గ్రంథకర్త అంటారు, వారందరూ కూడా మేఘము వలె ఆవరింపబడ్డారు. వారి యొక్క జీవితాలలో వెలిగిన ఆయా సందర్భాలే మనకి ఈరోజు మన ముందు కనిపిస్తున్నాయి. ఆ మార్గం గుండా వెళ్ళిన వారందరూ కూడా ఎలాగైతే విశ్వాసమందు స్థిరులుగా ఉన్నారో, స్థిరత్వంతో అపవాదిని ఎలాగైతే ఎదిరించారో, ఈ రోజు మనకు చెప్తున్న ధైర్యకరమైన మాటలు, మన హృదయానికి సంతోషకరమైన మాటలు, ఆ కృప మనల్ని విడిచిపోదు అని తెలియచేస్తున్న యొక్క మాటలు, ఆ వాగ్దానం, నిత్య నిబంధన ఏదైతే ఉందో ఆ నిత్య నిబంధన కృప, ఆ యొక్క నిబంధన మన నుండి తొలగిపోదని వాగ్దానం చేస్తున్న దేవుడు పేతురు ద్వారా నేటి కాలముందున మనకి తెలియజేస్తున్న మాట 10వ వచనం అండి. 5వ అధ్యాయము 10వ వచనము, పేతురు రాసిన మొదటి పత్రిక. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. దేవుడు ఎలాంటి వాడు? క్రీస్తునందు మనల్ని పిలిచిన దేవుడు, నమ్మదగిన దేవుడు ఎలాంటి వాడంటే సర్వ కృపానిధియగు దేవుడు. నిధి అంటే ఆయనలో కృపని నింపుకుని ఉన్న దేవుడు, కృప కలిగిన దేవుడు, సర్వ కృపానిధి. మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ, ఏ పరిస్థితి లేనప్పటికీ, మన స్థితిగతులు ఎలాంటివైనప్పటికీ ఆయన సర్వ కృపానిధియగు దేవుడు. ఈ దేవుడు మన జీవితంలో నిబంధన చేస్తున్నాడు.
ఎల్లకాలము ఎల్లప్పుడూ సదాకాలము ఆ కృపతో మనల్ని నడిపిస్తానని, గొప్ప వాత్సల్యతతో సమకూరుస్తా ఆ కృపతో నడిపించి ఆ నిత్య మహిమకు మనల్ని పిలుచుకున్న దేవుడు అప్పటి వరకు కూడా మనల్ని నడిపిస్తాడు తన కృప ద్వారా. ఇదే తెలియచేస్తున్నాడు. దేవుని యొక్క వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం, మన హృదయాలని సంతోషపెట్టుకుందాం. ఆయన అంటున్నారు, మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచును. ఆయన బలపరిచే దేవుడు. మన హృదయాలు కృంగిపోతుంటే బలపరుస్తున్నాడు. మనల్ని పూర్ణులుగా చేసి స్థిరపడడానికి మన యొక్క జీవితంలో ఇలాంటి అనుభవాలు ఎదురవుతున్నప్పుడు దేవుడు చెప్తున్న మాట, సర్వకృపానిధియగు దేవుడు. ఆయన నిబంధన మన నుండి తొలగిపోయేది కాదు. మన జీవితంలో వస్తున్నవేవి కూడా ఆయన నుండి మనల్ని వేరు చేసేది కాదు. ఈరోజు మన ముందున్న భక్తులైన వారు నడిచిన విధానం, యేసుక్రీస్తు ఈరోజు కృపగా మనతో పాటు ఉంటున్నారు. ఆయన సర్వకృపానిధియగు దేవుడు తన కుమారుని లోకంలోనికి పంపి మనకి తోడుగా మనల్ని ఈ యొక్క యాత్రా జీవితంలో మనకు ఉంచుతున్నాడు. ఈరోజు మనకి చెప్తున్న మాట ఏమి అనుకుంటున్నప్పుడు, విచారాలు మన హృదయాన్ని కృంగతీయకూడదు. మన హృదయంలో విచారాలు వస్తాయి, మన జీవితాల్లో వస్తాయి, మన హృదయంలో కలుగుతుంది. కృంగిపోవద్దు. ఎందుకు అంటే అలా కృంగిపోయినప్పుడు విరోధి అయిన అపవాది చిక్కించుకోవడానికి చూస్తున్నాడు. వాడి ఉచ్చులో మనం చిక్కబడకూడదు. అదే ఇక్కడ చెప్తున్నారు. మన ముందున్న సహోదరులందరూ కూడా ఇట్లాంటి శ్రమల గుండా వెళ్ళిన వారే. ఆ సంగతిని గుర్తెరిగి ఆ యొక్క సందర్భాలను గుర్తు తెచ్చుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ వారు నడిచిన విధానాన్ని చూస్తూ మనకి మాదిరిగా ఉంచిన మన విశ్వాసానికి కర్త అయిన యేసు వైపు చూద్దాం. ఆయన మన ధోనిలో ఉన్నాడు, మన ప్రయాణంలో ఆయన ఉన్నాడు. ఆయన ప్రయాణంలో ఉన్న దేవుడు మనకి అనుగ్రహించిన సర్వకృపానిధియగు దేవుడు. మనకొస్తున్న ఏవైతే ఉన్నాయో అవి కొంచెం కాలం అంటున్నారు. సంబోధించిన విధానం, కొంచెం కాలం శ్రమపడిన పిమ్మట తానే మనల్ని స్థిరపరుస్తారు. పూర్ణులుగా చేయడం కొరకు మనల్ని స్థిరపరిచే దేవుడిగా ఉంటున్నాడు. ఇటు వాగ్దానాన్ని పొందుకుంటున్న మన యొక్క జీవితంలో మనం చింతించే వారం కాకుండా మన యందు లక్ష్యం ఉంచిన దేవుడు ఎంత శ్రద్ధ వహిస్తున్నాడో, ఎంత గొప్ప వాగ్దానాన్ని ఇస్తున్నాడో, వాగ్దానాన్ని మర్చిపోకుండా ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని దేవుడు మన ఎడల కలిగిన ఉద్దేశం, దేవుడు మన ఎడల కలిగిన సంకల్పం, మనల్ని చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచి రాజులముగా, యాజకులముగా, తన సొత్తైన ప్రజలుగా చేసుకుని నడిపిస్తున్న దేవుడు. ఈ సత్యాన్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. ఈ యొక్క సత్యాన్ని గుర్తెరిగిన మన యొక్క జీవితంలో సౌలు మర్చిపోయాడు, కానీ దావీదు మర్చిపోలేదు. ఇక్కడ భక్తులైన వారి యొక్క జీవితంలో వారెవరూ కూడా మర్చిపోలేదు. ఈరోజు మనం మర్చిపోకూడదు. ఇదే దేవుడు మనకి తెలియచేస్తున్న మాటలు. కొంచెం కాలం వస్తున్నాయి. వచ్చిన శ్రమలలో ఓర్పు, పరీక్ష, నిరీక్షణ ఇవన్నీ మనకు ఉన్నాయి. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరిచేది కాదు. కాబట్టి ఇటు నిరీక్షణను కలిగిన మనం, ఇటు వాగ్దానాన్ని, ఇటు నిబంధనని కలిగిన మనం, ఈ నిబంధన మనం తొలగిపోతున్నప్పటికీ దేవుడు తన యొక్క నిబంధన నుండి తొలగిపోవటలేదు. తొలగిపోయే దేవుడు కాదు, సర్వకృపానిధియగు దేవుడు. మన సర్వంలో ఉన్న దేవుడు, మన యొక్క నిధిగా ఉన్న దేవుడు. ఆయన మనల్ని నడిపిస్తున్నాను అంటున్నాడు. ఇటు వాగ్దానాన్ని పొందుకొని మన యొక్క జీవితంలో ధైర్యంతో అనేక మందిని, పొరుగు వారికి దారి చూపించే వారంగా ఉందాం. నిత్యత్వంలోనికి ప్రయాణంలో ఎదురవుతున్న ప్రతి పరిస్థితుల నుండి వెళుతూ మనము ఆ యొక్క మార్గంలో దినదినము కూడా మనం ఏం చేయబడాలి? అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడాలి. దినదినము సౌందర్యం కలిగిన వారిగా అధిక మహిమలోనికి మనం వెళ్లే వారంగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఇటు ఉద్దేశాన్ని, దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చే వారంగా ఉందాం. దేవుడి భాగ్యం మనకందరికీ దయచేయును గాక. ఆమేన్.